శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇక్కడ అంబేద్కర్ గారి పేరు ఒక్కటి చెప్పటం మీకు నచ్చలేదా? అందుకు నచ్చలేదా? అంబేద్కర్ పేరు ఒక్కటి చెప్పడం కాదు, ఓకే, అసలు ఒక్కటి పేరు ఎందుకు కష్టపడ్డది 292 మంది, 292 మంది కష్టపడితే ఒక్కడే రాసిండని చెప్పడం ఏంటి? ఎలా జరిగింది? మా అంబేద్కర్ ఏం చెప్తారు తెలుసా? మా అంబేద్కర్ ప్రచారం దళితుల ఓట్లు కావాలంటే అంబేద్కర్ని లేపాల. అంబేద్కర్ హీరో అంటే ఎవరు హీరో అంటే వాళ్ళకి వీళ్ళు ఓట్లు వేసేస్తారు పోయి. అది జరిగింది. ఇప్పుడు ఈ 30 మందిలో అందరు గెలిచి 29 మంది గెలిచారు ఎన్నికల్లో. అంబేద్కర్ కూడా ఓడిపోయింది తెలుసా? అంబేద్కర్ ఓడిపోయిండు. అంబేద్కర్ జీవితంలో 4 సార్లు ఎన్నికల్లో పాల్గొన్నాడు. 1937, 1946, 1952, 1954. 37లో గెలిపించారు ప్రజలు. అబ్బా దళిత సామాజిక వర్గం ఏమనుకుందంటే, బా ఈయన మన కోసం బాగా మాట్లాడుతున్నాడు, ఈయన గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెడదాము అని చెప్పి గెలిపించారు ఆయన గెలిపేయగానే ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన ప్రవర్తనకు షాక్ అయిపోయారు దళితులంతా. ఆ రోజు హరిజన్లు అంటుండే మనం, ఆ రోజు హరిజన్లు అనేవాళ్ళు అనమాట, మా వర్గాన్ని అంతా. అంటే ఈయన ఏం చేస్తుండే తెలుసా? హిందుత్వం మొత్తం హిందూ వ్యతిరేకి, కంప్లీట్గా హిందూ వ్యతిరేకి. మా వాళ్ళంతా హిందువులు, మేమంతా హిందువులం అప్పుడు. ఈయన కంప్లీట్ హిందూ వ్యతిరేకి. ఈయన రాముని తిడతాడు, కృష్ణుని తిడతాడు, సీతమ్మని తిడతాడు, అందరిని తిడుతున్నాడు. మన బ్రిటిష్ వాడు ముద్దు అంటాడు, బ్రిటిష్ వాడే ఈ దేశాన్ని పరిపాలించాలి అంటాడు. భారతీయులకు పరిపాలించే స్తోమత అంటే మనకు నైపుణ్యం లేవు, మనకు రాజ్యాంగాన్ని మనం సొంతంగా రాసుకునే నైపుణ్యం మనకు లేదు అని ఈయన అంటాడు. వీళ్ళందరూ పరిచయం ఇదేంది, ఈయన ఇట్లా మాట్లాడు ఏంది? ఈయన గెలిపించి గాంధీ గారితోని, నెహ్రూ గారితోని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితోని, సుభాష్ చంద్రబోస్తోని అందరితో కలిసి మన హక్కుల కోసం పోరాడతాడు, మనకు మంచి స్థానం తీసుకొస్తాడంటే ఈయన ఏం చేస్తుండంటే కంప్లీట్ బ్రిటిష్ తొత్తుగా మారిపోయిండు. బ్రిటిష్ సంకల పోయి ఎక్కి కూర్చున్నాడు. బ్రిటిష్ సంకల వాళ్ళు ఏం చేశారు? 1942లో మొత్తం దేశం మొత్తం క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నది. 1942లో స్టార్ట్ అయింది. అది ఎలాంటి ఉద్యమం? క్విట్ ఇండియా ఉద్యమం అంటే మన తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు సకల జనుల సమ్మెని పెట్టినాం మనం. లాస్ట్ క్లైమాక్స్ యుద్ధం మనది. ఏం చేశారంటే గవర్నమెంట్, ప్రైవేటు అసలు మొత్తం షట్ డౌన్ చేసినాం రాష్ట్రాన్ని. షాపులు అన్ని బంద్, ఆఫీసులు బంద్, అసలు ఎవ్వడు పనులకే కూడా బంద్ చేశారు. అంటే మొత్తం షట్ డౌన్ చేసేసినాం మనం. అలాంటి ఉద్యమమే క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈసారి ఏం చేశారు తెలుసా? బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో పోయి ఇది మన ఒక మినిస్టర్ పదవి తీసుకోండి. ఏం మినిస్టర్ అది? కార్మిక శాఖ మంత్రి అంబేద్కర్ గారు. దేశం మొత్తం క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుంటే సార్ కార్మిక శాఖ మంత్రిగా బ్రిటిష్ గవర్నమెంట్లో జాయిన్ అయ్యిండు. ఏమనుకోవాలి దాన్ని? అలా కాకుండా 1942 నుంచి 1946 వరకు ఈ ఉద్యమం దేశం మొత్తం జరుగుతుంటే దేశం మొత్తం తిరిగి ఈ ఉద్యమాన్ని దళితుల దగ్గరికి పోయి ఈ ఉద్యమంలో మీరు పాల్గొనకండి, ఈ ఉద్యమాన్ని నీరు గార్చండి అని చెప్పిన ఆయన. అలా తిరుగుతూ అప్పుడు మన చెన్నై కింద ఉండేవాళ్ళం, మద్రాస్ కింద ఉండేవాళ్ళం మనము. అప్పుడు కాకినాడ వచ్చిండు ఆయన. కాకినాడకు వచ్చి కాకినాడలో కార్లో టాప్ మీద నిలబడి స్పీచ్ ఇచ్చిండు ఆయన. దానికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ అన్నీ పెట్టాను నేను యూట్యూబ్లో. ఏమనుకోవాలని నేను ఈ దేశానికి 1946లో బ్రిటిష్ వాళ్ళతో ఇక ఫైనల్ అయిపోయింది మనకు స్వతంత్రం. ఇంకో 6 months 8 months స్వతంత్రం ఇచ్చేయాలని చెప్పేసి అయిన తర్వాత అప్పుడు మన వాళ్ళు చెప్పారు బ్రిటిష్ వాళ్ళతో, మేము కాన్స్టిట్యూషన్ రాసుకుంటాం అని చెప్పేసి. అప్పుడు ఈయన వద్దంటాడు. మన కాన్స్టిట్యూషన్ ఎందుకు, దేశానికి కాన్స్టిట్యూషన్ ఎందుకు అన్నాడమ్మా ఆయన. అటువంటి ఆయన పట్టుకొని రాజ్యాంగ పితామహుడు అంటే మండదా చెప్పండి? ఈ దేశానికి రాజ్యాంగమే వద్దన్నాడమ్మా ఆయన. మనకు స్వతంత్రం ఇస్తా అని బ్రిటిష్ వాళ్ళు అంటే వదొద్దు అని చెప్తారు. ఒకవేళ భారతదేశానికి స్వతంత్రం ఇస్తే అదొక విపత్తులాగా భావిస్తా నేను అంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ దళితులకి రిజర్వేషన్స్ అని ఇంకోటి ఎవరు చెప్పినమ్మా? ఆయన ఇచ్చిండని చెప్పి ఆయన కదా, ఎవరమ్మా ఇచ్చి చెప్పింది? ఇదే మన దగ్గర ఉన్న ప్రాబ్లం తెలుసా? మనకు చరిత్ర ఇదే అంటున్నా. ఈ ఫేక్ చరిత్ర అంటేనే నాకు కోపము. ఆ ఫేక్ చరిత్రలో హీరోని అంబేద్కర్ చేయడమే నాకు కోపం. రాజ్యాంగ నాకు రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరు తెలుసా అమ్మా? సాహు మహారాజ్
మనకు మన భారతదేశానికి మొట్టమొదటి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ స్టార్ట్ అయింది 1882లో సాహు మహారాజ్. అప్పటికి ఇంకా అంబేద్కర్ పుట్టలేదమ్మా, అంబేద్కర్ పుట్టలేదు ఇంకా, అప్పుడే రిజర్వేషన్ స్టార్ట్ అయింది. మనకు రిజర్వేషన్ల పితామహుడు ఎవరు అంటే సాహు మహారాజ్. సరే, అంబేద్కర్ వల్లనే రిజర్వేషన్ వచ్చిందని అనుకునే వీళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీకు కూడా ఒక క్లారిటీ ఇస్తున్నాను. మీ లెక్క ప్రకారం మనకు రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలైంది? 1950 నుంచి స్టార్ట్ అయింది. అంటే మనకు రిజర్వేషన్ అప్పటి నుంచి స్టార్ట్ కావాలి కదా, అంతకుముందు లేదన్నట్టే కదా, అవునా కాదా? అవునా కాదా? 1937లో స్వతంత్రానికి రాజ్యాంగం ముందు అంబేద్కర్ 2 ఎలక్షన్స్ పాల్గొనని చెప్పినాను. 1937, 1946 ఈ 2 ఎలక్షన్స్ పాల్గొన్నప్పుడు ఆయన ఎక్కడ పోటీ చేసిండమ్మా? ఆయన దళిత, ఇప్పుడు మన ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ లేవా, నియోజకవర్గాలు ఉన్నాయి కదా, అలాంటిదే అప్పుడు కూడా దళిత నియోజకవర్గాల నుంచి పోటీ చేసిండు ఆయన. మరి రాజ్యాంగం రాయకముందు రిజర్వేషన్ ఎక్కడికి వచ్చింది? మరి అంబేద్కరే రిజర్వేషన్ అనుభవించినమ్మా, అంబేద్కర్కే రిజర్వేషన్ ఇచ్చిన దేశం మనది, ఆయన మనకి ఇవ్వలే, ఆయనే ఆ రిజర్వేషన్ అనుభవించిన ఆయన. 1937లో 1946లో దళిత సామాజిక వర్గం నుంచి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వ్యక్తి ఆయన ఇవ్వడం ఏంటి రిజర్వేషన్? చాలా మంది పొరపాటు చేస్తారు, అనుకుంటారు ఆయనే మనకు రిజర్వేషన్ ఇచ్చిండు అని చెప్పేసి. అంటే అమర ప్రసాద్ గారు ఈ అంబేద్కరిస్టులందరికీ వ్యతిరేకి ఇప్పుడు చెప్పారు. ఎందుకు వ్యతిరేక అనకండి, నేను నిజం చెప్తున్నా కాబట్టి వాళ్ళు చేస్తున్న ప్రచారానికి నేను వ్యతిరేకే అవుతారు కదా. వ్యతిరేకం కాదు, నేను నిజం చెప్తున్నా. వాళ్ళు నాకు వ్యతిరేకి, నేను వాళ్ళకి వ్యతిరేకి కాదు. సరే, అలాగే. అయితే దానితో పాటు రాజ్యాంగానికి వ్యతిరేక, లేకపోతే ఏవైనా నచ్చిన అంశాలు మాత్రమే కొన్ని ఉన్నాయా? రాజ్యాంగం మొత్తం కూడా అమ్మా, ఇంకోటి కూడా చెప్తా మీకు, రాజ్యాంగానికి వ్యతిరేకి కాదు నేను. ఖచ్చితంగా మనకు రాజ్యాంగంలో కాబట్టి రాజ్యాంగంలో కొన్ని మార్పులు అయితే జరగాల, ఖచ్చితంగా మార్పులు జరగాల. సో ఆ మార్పులు ఏంటి అనేది తర్వాత మాట్లాడదాం. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకి కాదు నేను. రాజ్యాంగానికి మనం ఇప్పుడు మేము హిందూలో ఉన్నాం, రాజ్యాంగం అంటే మేము భగవద్గీతను ఎంత గౌరవిస్తామో, అయితే రాజ్యాంగం అనేది మనం భగవద్గీతను ఎంత గౌరవిస్తామో రాజ్యాంగాన్ని అంతే గౌరవిస్తాం. మాకు అంత గౌరవం ఉంది, రాజ్యాంగమే గౌరవం లేదని కాదు, మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం. అది ఇచ్చేది కేవలం తెలుసా, కేవలం హిందువులే. అదే మీరు క్రిస్టియన్ దగ్గరికి పోయేది, మీరు బైబిల్ని బైబిల్ కంటే రాజ్యాంగాన్ని అంటే బైబిల్తో సమానంగా రాజ్యాంగాన్ని చూస్తారా అని ఒక ప్రశ్న అడగండి, వాళ్ళు అన్నారు చూపారు, వాళ్ళు ఫస్ట్ బైబిలే అంటారు వాళ్ళు. ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళండి, ఖురాన్ ముఖ్యమా మీకు రాజ్యాంగం ముఖ్యమా అంటే ఖురానే అంటారు వాళ్ళు, రాజ్యాంగం తీసి పక్క పెట్టేస్తారు వాళ్ళు. కేవలం హిందువులు మాత్రమే తెలుసా రెండింటికి సమాన దృష్టితో చూస్తారు వాళ్ళు.